మంచులోని కట్టబడిన వంతెన. 14 ఏళ్ల మైకల్ ప్రతిరోజు ఉదయం మంచు కమ్ముకునే మార్గాలు ఉన్న ఒక కొండ గ్రామంలో నివసించేవాడు. ఒకరోజు అతని చిన్న చెల్లెలు లీనా అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసింది. ఆమెకు వెంటనే మందులు అవసరమైంది. పట్టణానికి వెళ్ళాలంటే లోతైన లోయపై ఉన్న పాత చెక్క వంతెనను మైకల్ దాటాల్సి వచ్చింది. అతడు వంతెన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే నిలిచిపోయాడు. మంచు చాలా దిట్టంగా ఉండడంతో మొదటి పలక కూడా కనిపించలేదు. భయం అతని హృదయాన్ని నింపివేసింది. వంతెన పగిలిపోయి ఉంటే, నేను జారిపోతే, లోయలో పడిపోతే? అప్పుడు అతనికి తన యొక్క అమ్మమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. మొత్తం మార్గం కనిపించకపోయినా ముందడుగు వేయడమే విశ్వాసం. మైకల్ లోతుగా ఊపిరి పీల్చుకుని ముందుకు అడుగు వేశాడు. ముందు ఏమీ కనిపించకపోయినా ప్రతి అడుగులో వంతెన తనను మోసుతుందని అనిపించింది. ప్రతి అడుగుతో అతడు మృదువుగా ఇలా పలికాడు, దేవా, నాకు మార్గం చూపించుము. దేవా, నన్ను కాపాడుము. మెల్లగా జాగ్రత్తగా నడిచి మైకల్ మరోవైపుకు చేరుకున్నాడు. మందులు కొనుగోలు చేసి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి తన చెల్లెలు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మైకల్ అన్నాడు, ప్రభువా, నాకు మార్గం కనిపించకపోయినా నేను నిన్ను నమ్మాను. నీతి, విశ్వాసం అంటే అన్ని సమాధానాలు ఉండటం కాదు, లేదా మొత్తం మార్గం కనిపించడం కాదు. జీవితం అనిశ్చితంగా, గందరగోళంగా ఉన్నప్పుడు కూడా దేవునిపై నమ్మకం ఉంచుతూ ఒక్కొక్క అడుగు వేయడమే విశ్వాసం. పరిస్థితులు అసాధ్యంగా కనిపించినప్పుడు, భయం చూపును అడ్డుకున్నప్పుడు, ఏమి చేయాలో తెలియనప్పుడు విశ్వాసంతో ఒక అడుగు వేయండి. మీరు చూడలేని దానిని దేవుడు చూస్తాడు. ఆయన మిమ్మల్ని సురక్షితంగా ముందుకు నడిపిస్తాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం.